హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చి సండే వ్లాగ్ అండి. ఇక గత 10 రోజుల నుంచి అయితే అసలు లాంగ్ వీడియోనే చేయట్లేదు. హెల్త్ బాగోక బాగా జ్వరం ఉండి టాన్సిల్స్ వల్ల జ్వరం వచ్చింది. అందువల్ల అసలు వీడియోలు చేయలేకపోయాను. అందుకే ఒక పని కూడా ఇంట్లో సరిగా ఏది చేయలేకపోతున్నాననమాట. రాత్రే ఈ అంట్లన్నీ సర్దాల్సింది ఏది సర్దలేదు. అలాగే వదిలేసాను. బాగా నీరసంగా ఉంటుంది. కానీ ఇంక మళ్ళీ ఈరోజు సండే అది కాక చర్చ్‌కెళ్ళాలి. ఇక బాబు దగ్గరికి కూడా వెళ్ళాలి అనుకున్నాము. కానీ ఫోన్ చేసిన తర్వాత వాడు రమ్మంటే వెళ్తాము, లేదంటే ఆగిపోదాము అన్నట్టుగా ఉన్నామనమాట. ఇక ఈ టబ్‌లో అంట్లన్నీ కూడా సర్దేశాను. ఇంక ఇప్పుడు టబ్ అయితే ఖాళీ అయిపోయింది కదా! సింక్‌లో ఉన్న అంట్లన్నీ టబ్‌కేసేసి బయటైతే పెట్టేసి వచ్చేసి ఈ వంటగది అయితే క్లీన్ చేసుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా అయితే ప్రతి శనివారం ఇల్లు శుభ్రంగా కడిగేస్తాను. అప్పుడే గ్యాస్ పొయ్యి దగ్గర అంత నీట్‌గా కూడా చేస్తాననమాట. అలాంటిది నా హెల్త్ బాగోక వారం రోజుల నుంచి ఇల్లు తుడవడం గానీ, ఈ గ్యాస్ పొయ్యి కొంచెం నీట్‌గా చేసుకోవడం గానీ ఏది చేయలేదు. సాటర్డే సాయంత్రం కూడా నాకు అసలు కొంచెం ఏం బాగోనట్టే ఉంది. ఇక అందుకని చెప్పి సండే మార్నింగే లేచి ఇక నేనైతే ఈ పనైతే స్టార్ట్ చేశాను. నీట్‌గా ఇదిగోండి గ్యాస్ స్టవ్ అయితే తుడిచేసాను. షింక్ కూడా నీట్‌గా తోమేసేసుకున్నాను. ఇంక ఇదంతా కూడా నీట్‌గా సర్దేశానండి. మా వారు ఈరోజు మటను, గోంగూర తీసుకొచ్చారు. ఈ లోపల పాలు కూడా వచ్చేసినాయండి. ఇక పాలైతే పొయ్యి మీద పెట్టేసి ఇంక బయటకొచ్చి ఇవన్నీ కూడా కడిగేసానండి వాకిలి కడిగిన తర్వాత ఇంక నీళ్లు పట్టుకొని నీట్‌గా టబ్‌కి అంట్లేసానని చెప్పాను కదా! అవన్నీ కూడా తోమేసుకొని ఎండలో పెట్టేసేసాను. మటన్ తీసుకొచ్చారు కదా! ఆ మటన్ అంతా కూడా చిన్న ముక్కలుగానైతే కట్ చేసుకున్నాను. నానినైతే స్నానం చేయించి రెడీ చేసి సండే స్కూల్‌కి కూడా పంపించేసానండి. ఇంకా తను వచ్చేసరికి 9 అవుతుంది. ఇక మా వారి లోపల ఐరన్ అయితే చేసుకుంటూ ఉన్నారనమాట. ఇంక ఇదైతే కోయడం అయిపోయిందండి. మటన్ అయితే 2, 3 సార్లు నీట్‌గా అయితే కడిగేసుకున్నానండి. ఇక రాత్రి డింపుకి అయితే ఫోన్ చేశామండి. రేపు సండే రమ్మంటావా వద్దంటావా అని అడుగుదామని ఫోన్ చేస్తే వాళ్ళ వార్డెన్ అయితే అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక తెల్లారి పొద్దున్నే 6 గంటలకల్లా కాల్ చేస్తే ఫోన్ అయితే తీశారు. నా ఫోన్ సైలెంట్లో పడి చూసుకోలేదు మేడం అని చెప్పారు మాతో. ఇక యాక్చువల్గా అయితే నవంబర్ 26న గుడి ప్రతిష్ఠ ఉంది. ఇక ఆ గుడి ప్రతిష్ఠకి బాబుని తీసుకురావాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. అందుకని ఈ 2 వీక్స్ అయితే రామ్ నాన్న 23rd అయితే నీ దగ్గరికి వస్తాము అని చెప్పి అన్నాను. సరే అన్నాడు. మరి అయినా ఏడుస్తాడేమోనని పొద్దున్నే కాల్ చేస్తే వద్దులే అని చెప్పేసి అన్నాడు. ఇక అందుకని చెప్పి ఇక ఈరోజైతే అక్కడికైతే క్యాన్సిల్ అయిపోయింది. ఈ గోంగూర అయితే మటన్లోకండి మటన్ గోంగూర వండమని చెప్పి తెచ్చారు మా వారు. యాక్చువల్గా 10కి 3 కట్టలు ఇచ్చేవాళ్ళండి. గోంగూర ఎంత పిరువైందంటే 20కి 3 కట్టలు అంటే మా ఇంట్లో నేను మా వారు మా పిల్లలు ఇద్దరు మా నలుగురం కూడా గోంగూర అంటే అంత ఇష్టంగా తింటాం అనమాట. ఇక పిరువైనా తప్ప. ఇప్పటికైతే ఈ గోంగూర వండేసాను అనుకోండి మధ్యాహ్నం తినేసి ఈవినింగ్ అయితే కొంచెం మసాలా కర్రీ అయితే వండుదాంలే అని చెప్పి కొంచెమే గోంగూరలో పెట్టి వండుతున్నాను అనమాట. రెడీ అయిపోయి చర్చికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక నేనైతే షాపింగ్కి వెళ్ళాలన్నమాట. ఒక చీర అయితే కొనుక్కోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకని మా వారిని షాపింగ్ తీసుకెళ్ళమని అడిగాను. సరే తీసుకెళ్తానని చెప్పారు. ఎందుకంటే మా ఫ్యామిలీలోనే ఒక మ్యారేజ్ అయితే ఉంది. ఆ మ్యారేజ్ కోసమే శారీ కోసం అని చెప్పి షాపింగ్ అయితే వెళ్ళాలి అని చెప్పేసి అడిగాను. సరే అన్నారు. ఇంక ఇక్కడైతే మాంసం కడిగేసి ఉప్పేసి పొయ్యి మీద అయితే పెట్టానండి. అదైతే 3 విజిల్స్ వచ్చినాయి. ఈ లోపల నేను బియ్యం కూడా కడిగి నానబెట్టేసుకున్నాను. గోంగూర కూడా కట్ చేసేసి ఇక బకెట్లో వాటర్ పట్టేసేసుకుని ఆ బకెట్లోనైతే వేసేసాను గోంగూర. ఇంక ఈ లోపల నీళ్లు పట్టేసి ఉంచితే ఆ గోంగూరలో ఏదైనా మట్టి ఉన్నా ఇసుకున్నా అడుక్కుపోయిద్ది నా అంతా ఉంటుంది ఆ గోంగూర అని చెప్పి నీళ్లు పట్టి అలాగే వదిలేసాను. ఇంక ఈ లోపల కొంచెం 2 పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం అని చెప్పి చక్కగా కడిగి అవి అయితే సన్నగా కట్ చేశాను. నా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 13 ఇయర్స్ అవుతుందండి. షాపింగ్ అనేది ఎప్పుడు కూడా నేను వెళ్ళను. ఆయనే తీసుకొస్తారు. పండగ వచ్చినప్పుడల్లా కూడా ఆయనే తీసుకొస్తూ ఉంటారు. కానీ ఇది రెండోసారి అండి నేను షాపింగ్కి వెళ్ళడం. మొదటిసారి ఏమో మొన్న ఈ మధ్య మే నెలలో నా కొడుకులిద్దరికీ లుంగీల ఫంక్షన్ అయితే చేశాను. ఆ రోజు దానికోసం అయితే మాత్రం నేను ఫస్ట్ టైం షాపింగ్ అయితే చేశాను. మళ్ళీ ఇది రెండోసారి అండి. ఇంతవరకు ఎప్పుడు కూడా నేను షాపింగ్కి అనేది వెళ్ళలేదు. ఆయన తీసుకురావడమే తెలుసు కానీ ఎప్పుడు కూడా నా సొంతంగా నేను ఎప్పుడు షాపింగ్ చేసింది లేదు. 4 విజిల్స్ అయితే వచ్చిందండి. మటన్ అయితే పక్కన పెట్టేసేసుకున్నాను. పొద్దున కడిగిన బియ్యం కూడా వెలిగించేసానండి. ఇంక అన్నం అయితే ఉడుకుతూ ఉంటుంది. ఇంక ఈ లోపల అయితే ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను గోంగూర కర్రీ చేయడానికి. నాకు పెద్దగా షాపింగ్ చేయడం ఇష్టం ఉండదండి. అదేంటో అర్థం కాదు. ఎప్పుడు కూడా నాకు ఆయన తేయడమే ఇష్టం. ఆయన అట్లా అలవాటు అయిందో తెలియట్లేదు. లేదంటే ఇంకా నాకు షాపింగ్ చేయడం ఇష్టం లేదు. యాక్చువల్గా అయితే ఇంకా ఆయన తీసుకురావడము నేను కట్టుకోవడం అన్నట్టుగా ఉందన్నమాట. నేను దానికే అలవాటు పడిపోయాను. ఇంక అందుకే షాపింగ్ అంటే నాకు తొందరగా ఇంట్రెస్ట్ అనిపించదు. వెళ్ళాలి తెచ్చుకోవాలి అని.
ఇక్కడ నా వంట విషయానికి వచ్చినట్టయితే ఒక గిన్నె పెట్టుకున్నాను కదా, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని సగం మటనేమో ఈ గిన్నెలోకి వేసేసుకున్నానండి, సగం ఏమో మసాలా కూర కోసం సాయంత్రానికి ఉంచుకున్నాను. ఇక అందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసేసుకొని ఇక అది బాగా ఉడికిన తర్వాత చక్కగా కడిగి పెట్టిన గోంగూర కూడా పెట్టేసేసి సిమ్లో పెట్టి మూత అయితే పెట్టేశానండి. ఇది ఒక 10 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టి వదిలేస్తే అదే ఉడికిపోతూ ఉంటుంది. ఇంక దీన్ని మనం కదిలిచ్చే పని లేదు, చక్కగా ఉడికిపోయి ఉంటుంది. గంట పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత మెత్తగా ఉడికిపోయింది అనమాట. అన్నం కూడా ఉడికిపట్టిందండి. పొద్దున్నే నానబెట్టాను కదా బియ్యం, తొందరగానే అన్నం అయితే ఉడికిపోతుంది. ఒక 10 నిమిషాలు అయితే ఉడుకుతుందనమాట. చూసారా, అన్నం అయితే ఉడికిపోయింది, పైదాకా వచ్చిందండి. కొంచెం బియ్యం ఎక్కువ పోసినట్టున్నాను ఈరోజు, లేదంటే చక్కగా సమానంగా ఉడికిద్ది. అలాంటిది కొద్ది పైకి వచ్చింది. ఇక్కడ గోంగూర కూడా ఉడుకుతుందండి. ఇంక ఇదేది సిమ్లోనే ఉడకనివ్వాలి. దీంట్లో కొంచెం పసుపు ఉప్పు అయితే వేసాను, కొద్దిగా ఉప్పే వేసానులేండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఉప్పు వేస్తే అది ఉడకదనమాట గోంగూర. అందుకే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అయితే వేసాను. ఇక్కడ గోంగూర కూడా మెత్తగా ఉడికిపోయింది. దాంట్లో కొంచెం కారం అయితే వేసేసుకున్నాను. ఈ కారం కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే మాత్రం మూత పెట్టి మళ్ళీ ఉడకనివ్వాలండి. కారము ఉప్పు కూడా చక్కగా పట్టిద్ది గోంగూరకి, అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. గోంగూర మాంసం అయితే చాలా బాగా వండుతానండి, నాకే ఇష్టం. నేను చేసే వంటల్లో నాకు ఇష్టమైనది ఏదైనా ఉందంటే గోంగూర మటనేనండి. ఇంకా తర్వాత మిగతా వంటలు ఫస్ట్ ప్లేస్ అయితే నేను దీనికే ఇస్తాను. నేను వండుకునే వంటల్లో నాకు నచ్చేది ఇది ఒక్కటి మాత్రమే. ఇంకా చక్కగా కొత్తిమీర కూడా తీసుకొచ్చారండి ఈయన. ఇక కొత్తిమీర కూడా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసి ఇక కూరలోనైతే వేసేసాను. గోంగూర వంటల్లో కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. అది అస్సలు లేకుండా అయితే మాత్రం వేయను అనమాట. ఖచ్చితంగా తీసుకురమ్మని చెప్తాను, దీనికి తీసుకొచ్చారు. ఇంక నేనైతే కొత్తిమీర కూడా కడిగి వేసేసాను. కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంక దీని 10 నిమిషాలేనమాట. ఇంక ఈ లోపల మా నాని వచ్చే టైం అయిందండి. ఇంక టిఫిన్ కూడా ఏమీ లేదు. ఇంక రావడంతోనే వాడికి కొంచెం వేడిగా అన్నం వేసి కొంచెం కూర వేసానంటే వాడే తినేస్తాడు. ఇంక నేను కూడా రెడీ అయిపోవాలండి, చర్చికి 9:30 కల్లా వెళ్ళిపోవాలి. ఇప్పుడు 8:45 అయింది. ఇంకో 10 నిమిషాల్లో నాని వస్తాడు. ఇంకో పావు గంట 20 నిమిషాల్లో నేను రెడీ అయిపోవాలన్నమాట. చాలా వరకు అసలు సండే అంటే స్పెషల్గా ఏదైనా టిఫిన్ వేసుకోవడము అలా చేస్తారు, కానీ నాకు మాత్రం టైం ఉండదండి. మళ్ళీ టిఫిన్లు వేసి మళ్ళీ అన్నం కూరలు వండుకొని అంత టైం ఉండదు అనమాట. అందుకే డైరెక్ట్గా సండే రోజు మాత్రం మాకు ఇంట్లో టిఫిన్ అస్సలు ఉండదు. ఒకేసారి అన్నం కూరలు అయితే వండేస్తాను. ఇక నాని ఒకసారి పాపం సండే స్కూల్కి వచ్చి అన్నం తినేసి వస్తాడు. మేమేమో ఏమి తినకుండానే చర్చికి వెళ్ళిపోయి చర్చి నుంచి వచ్చిన తర్వాత అన్నం తింటాం అనమాట. వచ్చేసరికి 12 అయిపోయింది, అంటే లంచ్ టైం కదా, అందుకని చెప్పి ఇంకా స్కిప్ చేస్తానండి టిఫిన్. ఓన్లీ లంచ్ మాత్రమే ఉంటుంది సండే టైం. మాకు టైం కుదరక వేయను. ఇంకా లేదు మా పిల్లలు బలవంతాన మాకు ఏదో ఒకటి చేసి పెట్టు అంటే మాత్రం కంపల్సరీ మాత్రం ఏదో ఒక టిఫిన్ అయితే చేస్తాను. ఇంకొంచెం పెందలాలు లెగుస్తా, 5 గంటలకు అట్లా లెగుస్తాను అనమాట. ఇక్కడ మావాడైతే వచ్చాడండి సండే స్కూల్ నుంచి. ఇక నేనైతే వంట కంప్లీట్ చేసుకొని మొత్తం నీట్గా అయితే ఇల్లు అయితే ఊడ్చేసేసుకున్నానండి. ఇంక ఇట్లా క్లీన్గా ఉంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. వచ్చాక ఈ అంట్లు సర్దుతాను. ఆ తర్వాత బట్టలు కూడా వాష్ చేసినాయి, అది అక్కడే ఉండండి, వచ్చాకైతే ఆరేసుకుంటాను. ఇంక నేను రెడీ అయిపోయి చర్చికి అయితే వచ్చేసానండి. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకొక 1 అవర్ పట్టిద్ది చర్చి అయిపోయేసరికి. మా వదిన వాళ్ళ అరటి చెట్లకి గెలేసిందని చెప్పి మా వదిన అయితే ఆ గెల రావడంతోనే చర్చిలోనైతే పలహారంగా ఇచ్చారు. ఇంకా అవన్నీ కూడాను ఇక పనిచేశారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి, మంచిది ఫస్ట్ ఇది కదండి, అట్లా ఇచ్చింది మా వదిన. ఇంక ఇంటికి రావడంతోనే అన్నం అయితే తినేసాము. ఇంక నేను మా వారు నానిగోడు ఇక తింటూ మా వారు అంటున్నాడు, హాస్టల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం కదా పిల్లోడి దగ్గరికి అని చెప్పేసి అంటున్నారు అనమాట. మా వాడేమో వద్దులే నన్ను 23rd వచ్చి తీసుకెళ్ళనని మావాడు అంటుంటే, మా వారేమో వెళ్దామా అని అడుగుతున్నారు. ఇంకా వాడు కొంచెం అలవాటు పడుతున్నప్పుడు మనం వదిలేసేయాలి, వాడు వద్దు అన్నా కూడా మనం వెళ్తుంది దేనికి అని చెప్పేసి నేను అన్నం పెట్టుకుంటూ మా వారితో చెప్తున్నాను. ఇంకా మా వారికి అయితే అన్నం పెట్టేశానండి. ఇది మా నానికి కొంచెం అన్నం వేసి కొంచెం కూర అయితే వేసాను. ఇక్కడ నేను కూడా పెట్టుకొని ముగ్గురు అన్నం అయితే తినేసామండి. 1:30 కల్లా అన్నం అయితే తినడం అయిపోయింది. టేస్ట్ అయితే మామూలుగా లేదండి, కూర అయితే చాలా టేస్ట్గా కుదిరింది. ఎంత బాగుందంటే అసలు ఇంకా చెప్పలేను అనమాట. టేస్ట్ అసలు అంత బాగా వచ్చిందనమాట. గోంగూర మటన్ కర్రీ నాకు చాలా ఇష్టం అండి. గోంగూర మాంసం అంటే ఎందుకో తెలియదు కానీ చాలా చాలా ఇష్టంగా తింటాను. మా చిన్నోడు ఏదో ఇష్టంగా అన్నట్టు తింటున్నాడు. ఎందుకంటే ఆయనకంట ఏవేవో కొనిపెట్టాలంట, స్కేటింగ్ షూస్ అని అవని ఇవని చెప్పి చెప్తున్నాడు. అన్నం ఏంటంటే మీరు నాకు స్కేటింగ్ షూస్ కొనిపెట్టండి అని అడుగుతున్నాడు. ఎందుకంటే నేను షాపింగ్కి వెళ్తున్నానని చెప్పాను అనమాట. అందుకని నీ షాపింగ్ ఏమో కానీ ముందు నాకైతే స్కేటింగ్ షూస్ కొనిపెట్టు మమ్మీ అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆల్రెడీ 2 వీల్స్ ఉన్నాయి, స్కేటింగ్ షూస్ కొన్నామండి, కానీ వాడు మళ్ళీ 1 వీల్ ఉన్నది కావాలన్నాడు. ఇక అందుకని ఇక్కడ విశాల్ మార్ట్కి అయితే వచ్చామన్నమాట. వాడు ఇట్లా అడుగుతున్నాడని. అదిగాక వాడు అడిగాడని కాదులే కానీ మేము స్వెటర్స్ తీసుకుందామని చెప్పి వచ్చామన్నమాట లంచ్ కంప్లీట్
కంప్లీట్ చేసుకొని వాడు చూసాడా వాడి సైజ్ ఎంత, ఇక్కడ చూసే డ్రెస్ సైజ్ ఎంత అండి, అంత చిన్న సైజ్ చూసి ఇది బాగుంది మమ్మీ ఇది తీసుకోవా అని అడుగుతున్నాడు. వాడికి సరిపోదులే నాన్న పక్కన పెట్టండి అట్లా పెట్టేశాడు. ఇదిగో ఈ స్వెటర్ అయితే చూసామండి, కానీ వాడు స్కేటింగ్ షూస్ కొని పెట్టిన తర్వాత నేను ఇదైతే తీసుకుంటాను లేదంటే నాకు వద్దు అని చెప్పేసి గోల్ గోల్ చేస్తున్నాడు. ఇంకా సరే కదని స్కేటింగ్ షూస్ చూడడానికి వెళ్తే అవి అయితే లేవు. ఇక ఆన్లైన్ అయితే ఆర్డర్ పెట్టాలి. పోయినసారి కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను వాడికి స్కేటింగ్ షూస్. వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉందండి స్కేటింగ్ షూస్ మీద. వాడి ఇంట్రెస్ట్ని ఎందుకు తీసేయాలని చెప్పి కొనిపెట్టాను. అవి అయితే ప్రస్తుతానికి వేసుకొని తిరుగుతున్నాడు, కానీ అవి కొంచెం టైట్ అయిపోయినాయి. కొద్దిగా 1 వీల్ ఉన్నాయి తీసుకోమని అడుగుతున్నాడు. చూడాలి అవి తర్వాత తీసుకుంటాను. ఇక్కడైతే దీని మీద కుస్తీ పడుతున్నాడండి మా వాడు. దాన్ని ఎరగొడతాడేమో నాకు భయం వేసింది. పక్కన పెట్టరు అనగానే పెట్టాడు ఎట్లా కట్ట, కానీ అక్కడ పెట్టి కూడా మళ్ళీ ఆడుతున్నాడు అనమాట వాడు. వద్దులే అని చెప్పినా వింటలేదు. ఈ పిల్లలతో షాపింగ్ అంటే ఇలానే ఉంటుందండి, కానీ ఏం చేద్దాం వాళ్ళు లేకుండా మనం వెళ్ళలేం. ఒకవేళ తీసుకెళ్తేనే ఇలా ఉంటుంది పిల్లలతోటి. మరి మా చిన్నోడు అల్లరోడు అండి, మా పెద్దోడు కొంచెం కామ్గా ఉంటాడు, కానీ వీడి మాత్రం అసలు అమ్మో కనపడకుండా అల్లరి చేస్తూ ఉంటాడు. అక్కడ కూడా కంప్లీట్ చేసుకొని స్కేటింగ్ షూస్ వెతికాం కదా లేవు కదా అని చెప్పి ఇక నా శారీస్ కోసం అయితే శుభం గ్రాండ్కి వచ్చామండి. ఇంకా లాస్ట్ మా పిల్లల ఫంక్షన్ అప్పుడు కూడా ఇక్కడే తీసుకున్నాను శారీ, చాలా బాగుంది అనిపించింది. అందుకే మళ్ళీ ఇప్పుడు పెళ్ళికి కూడా ఒక శారీ తీసుకుందామని ఇక్కడికైతే వచ్చాను. చూసారా షాపింగ్ మాల్ చాలా బాగుంది కదా. ఇక ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళండి అని చెప్పారు. ఇంక ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇంకా వచ్చేసి శారీస్ అయితే చూస్తూ ఉన్నాము. ఇంకా మా వాడు అలిగేసి ఎక్కడో ఉన్నాడండి, ఆ లిఫ్ట్ దగ్గరే ఉండిపోయాడు. ఇంక మా దగ్గరికి అయితే రాలేదు. ఇంకా మా వారు నేను అయితే వెళ్ళి శారీస్ అయితే చూసాము. ఇది ఆల్రెడీ అందరూ వాడేసినాయి, చాలా రోజులు అవుతుంది, కానీ నాకు లేదనమాట. అందుకే ఈ టైప్ అయితే తీసుకుందామని చెప్పి చూశాను. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మా వారు కూడా ఇంకా 2-3 ఐటమ్స్ అయితే చూద్దామని చెప్పి చూశారు. ఇంక ఎన్ని చీరలు చూసినా అన్నీ నచ్చుతాయండి. ఇంకా ఆడాలంటే అంతే, ఇక చీరలు పిచ్చి కదా మనకి. ఇంక అందుకే నేనైతే చాలా రకాలు చూశానండి. చూస్తాను కానీ తొందరగా ఖర్చు పెట్టి కొనాలంటే కొనలేను, నా మనసు ఒప్పదు. ఎందుకనో చూడటానికైతే మాత్రం బాగున్నాయి తీసుకోవాలని మనసులో ఉంటుంది, కానీ ఖర్చు పెడతానికైతే అస్సలు ఇష్టపడను. ఇక ఒక్క చీరే తీసుకుందామని చెప్పి ఒక్క చీరే తీసుకున్నాను. ఇదే తీసుకున్నానండి చీర. ఇంకా మా వారైతే ఇంకా నెక్స్ట్ గుడి ప్రతిష్ఠ ఉంది కదా, పెట్టుబడికి కూడా బట్టలు చూద్దామని చెప్పి చూశారు. శారీస్ అయితే చాలా బాగుందండి. ఈ చీర అయితే నాకు చాలా నచ్చింది, పెట్టుబడికి కూడా బాగుంటుందిలే అని అనిపించింది. ఇక 2-3 అయితే డిఫరెంట్ మోడల్స్ అయితే చూసాము, బాగున్నాయి. సరే ఇప్పుడైతే చూద్దాంలేండి, నెక్స్ట్ ఇంకా టైం ఉంది కదా, ఒక 10 days 15 days ఉంది కదా, అప్పుడు వచ్చి తీసుకుందాంలే అని చెప్పేసి అన్నాను నేనే. ఇంకా అయినా కానీ ఒకసారి చూద్దాము ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి మా వారే అన్నీ తీసి చూపించారు. బాగున్నాయి అనిపించింది. నాకు ఈ చీర కూడా నచ్చిందండి. కాకపోతే నాకు ఆ టైప్ అయితే ఉంది, చాలానే ఉన్నాయి, 4 శారీస్ దాకా ఉన్నాయి అట్లాగా. ఇంక అక్కడ ఉన్న శారీస్ అన్నీ చూశాను. అబ్బా నాకైతే వదిలి రావాలనిపించలేదనమాట. అన్నీ అట్లా చూస్తూ గంటపాటు గడిపేశానండి. తీసుకుంది ఒక్క చీరే, కానీ ఆ చీరలన్నీ చూసుకుంటూ అక్కడే ఉన్నాను అనమాట. కొనకపోయినా కానీ కనీసం చూసన్నా తరించాలి కదా. ఇంకా అందుకని ఆ శారీ అయితే తీసుకొని ఇంక మేమైతే కిందకు వచ్చాము లిఫ్ట్లో. మా వాడు చూసాడా ఎంత ఫీల్ అవుతున్నాడంటే ఆయనకి స్కేటింగ్ షూస్ కొనలేదని. కలిగాడులేండి మొత్తానికి. అట్టగట్ట ఐస్ చేసి మా వాడికి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చాడు మా వారు. నేను షాపింగ్ చేస్తూనే ఉన్నాను, కిందకి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చిన తర్వాత అట్లా హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు అనమాట. ఇక కిందకైతే వచ్చేసేసి మేమైతే బిల్లింగ్ దగ్గర బిల్ అయితే వేయించేసామండి. ఇక అక్కడ శుభం గ్రాండ్లోనైతే కంప్లీట్ చేసుకున్నామండి షాపింగ్. చీర అయితే సగం నచ్చింది, సగం నచ్చలేదు, కానీ ఎందుకు తీసుకున్నానో నాకే తెలియదు. ఒక్కోసారి షాపింగ్ ఏందో అట్లా అవుతూ ఉంటుంది నిజంగా. ఇక మొత్తానికి మా వారు తెస్తేనే బాగుండిద్ది అని అనిపించిందండి ఫైనల్గా నాకు. నేను చేసే షాపింగ్ కంటే మా వారే మంచిగా తెస్తారని నాకు అనిపించింది. షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చి లైనింగ్ అని ఫాల్స్ అని ఇక వాటి కోసమే వచ్చాను అనమాట. లైనింగ్ ఫాల్స్ తీసుకొని మిషన్ మీద కూడా అక్కడే ఇచ్చేసి ఇంటికైతే వచ్చేసామండి. నేనేమేమి శారీస్ తీసుకున్నాను వాటి మీదకి బ్లౌజెస్ కుట్టించుకున్న తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియోలో అయితే చూపిస్తానండి. ఇంక వాటికైతే వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.